నమస్తే మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో మేడం చెప్పండి, జూబ్లీహిల్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ ప్రీ పోల్స్ ఒకలాగా, దాని తర్వాత మధ్యలో పోల్స్ ఒకలాగా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ కుండే. ప్రీ పోల్స్ అయినా ప్రెసెంట్ పోల్స్ అయినా ఎగ్జిట్ పోల్స్ అయినా అన్ని కాంగ్రెస్ కే ఉండే. దానికి మధ్యలో పేడ్ పోల్స్ అన్ని తీసుకొని వచ్చి పెట్టిండ్రు. దానికేం మేము జంకలేదు బెణకలేదు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఈ ఎవరైనా డబ్బులు ఇస్తే ఎవరిది వాళ్ళు చేసుకుంటారు, దానికి మాకేం అభ్యంతరం లేదు, మా గెలుపు ఖాయమైంది, కేవలం మెజార్టీ కోసమే మా ప్రయత్నాలని అని చెప్పారు. అది ఎప్పటి నుంచో చెప్పినాం మేము. నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిన రోజు, నవీన్ యాదవ్ నామినేషన్ రోజే చెప్పినాం మా గెలుపు ఖాయమైపోయింది, కేవలం మెజార్టీ కోసం మా ప్రయత్నాలు అని చెప్పినాం. అప్పుడు ఇప్పుడు నిన్న రేపు రెండు ఒకటే మాటలు. అంటే చెప్తూ ప్రధానంగా నిన్న ఎలక్షన్ ఓట్స్ వేసే టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, సుసింతమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడక్కడ హల్చల్ చేసిన పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ అనే భయంతో చేసినటువంటి హంగామా అది, చివరి అస్త్రంగా ప్రయోగం చేసినటువంటి హంగామా అది. అంటే కాన్సన్ట్రేషన్ డైవర్షన్ చేయడం, అందరు బూతులల్లా ఓట్లు పడుతుంటే అందరు అరే ఏమో అల్లరైతుంది అని అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతే వీళ్ళదేమన్నా ప్రయోగం చేయాలని ప్రయత్నం చేసిండ్రు. చివరిగా మాట్లాడినటువంటి చేసినటువంటి ఆయుధము అంటే దింపుడు కళ్ళం ఆశ ఉంటుంది చూడండి, ఆ దింపుడు కళ్ళ ఆశతో చేసినటువంటి ప్రయత్నం అంతే తప్పించి అంటే గెలుస్తాము మేము అనేది వాళ్ళకి అవగాహన వచ్చింది. ఓడిపోతాం అనే భయం వాళ్ళకి పుట్టుకున్నది. కాబట్టి 2:30కు నువ్వు ప్రెస్ మీట్ ఎట్లా పెడతావు నువ్వు? ఒక క్యాండిడేట్ అయ్యి కంటెంప్ట్ కాదు అది. ఎన్నికల విధానాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు కాదా? ఎన్నికల కోడ్ మీద ఇవన్నీ నువ్వు చెయ్యొచ్చు, మీ గుండాయిజం అంతా నడిపియొచ్చు. కానీ మళ్ళీ మందిని పట్టుకొని గుండాలు, మందిని పట్టుకొని రౌడీలు, మందిని పట్టుకొని రిగ్గింగ్ చేస్తున్నారు, మందిని పట్టుకొని డబ్బులు పంచుతున్నారు. నీయే మాట్లాడినరాలు అని మాట్లాడుతూ కూడా సో 14వ తారీఖు రోజు చూపిస్తాను నేను ఏంటో అని చెప్పేసి ఈ విధంగా కొన్ని కమెంట్స్ చేస్తారు. ఏం చెప్తారా కమెంట్స్? అసలు నిజ స్వరూపం బయటపడింది అంటాను నేను. ఎన్నికల అయ్యేంత వరకు ఆమె అమాయకురాళ్ళుగా నటించింది. అసలు నిజ స్వరూపం నిన్న మధ్యాహ్నం ఆమెది బయటపడింది. అంటే ఫ్రస్ట్రేషన్ ఒకటి, ఆమెకి ఇక తట్టుకోలేకపోయింది. ఆల్రెడీ కేటీఆర్ 2 రోజుల ముందే చేతులు ఎత్తేసి ఎక్కడనో బారిపోయిండు. ఇక ఆమెకి ఏం అర్థం కాలేదు, అరే నీ అమ్మ నమ్ముకున్నాడు ఏమో వచ్చి చేస్తాడంటే ఆడెక్కడనో బారిపోయిండు, నా పరిస్థితి ఏందని అందరి మీద ఫ్రస్ట్రేషన్ తీసి మా కార్యకర్తల మీద, మా పార్టీ మీద, అందరి మీద కసితోని వెళ్ళగక్కింది ఆమె. లోపల ఉన్న ఆవేదనని, బాధని వాళ్ళ పార్టీ మీద తీస్తే బాగోదని మా పార్టీ మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, ఓటర్ల మీద కూడా తీసింది ఆమె. లాస్ట్ ఒకటి ఏమంటుంది తెలుసా, ఓటర్లను భయభ్రాంతులు గురి చేసి బయటికి రానియకుండా చేసినాను. అంటే ఓటర్ వచ్చి నీకేస్తారని నీకు ముందు తెలుసా? ఎందుకు మేము బయటికి రానియకుండా? మేము ప్రతి వీడియోలో చెప్పినాం, అందరూ కొత్త ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు, అందరు కొత్త ఓటర్లు, ఫస్ట్ టైం వేసే వాళ్ళు, ఉద్యోగాలకు పోయేటోళ్ళు. అసలు మన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి, అది మన సొంతము, మన రైట్, వినియోగించుకోవాలని ఎన్నో వందల వీడియోలు మేము పెట్టినాం. బయటికి రానియకుండా ఇబ్బంది పెట్టినామంట. అసలు వస్తే వాళ్ళు ఎవరు కోటేస్తారో నీకు ఎట్లా తెలుసమ్మా ముందే? అంటే నీ ఓటర్ నా ఓటర్ అని నీకేమన్నా తెలుసా? మేము ఎవరికి రానియలేదు, మేమే దండం పెడుతున్నాం గంటకోసారి. వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఎక్కువ పర్సంటేజ్ నమోదు కాదు, ఈరోజు హాలిడే కాదు, ఈరోజు ఓటర్ డే, నియోజకవర్గంలో మీరు రండి అని మేము ఆహ్వానం పలికినాము. రమ్మని మేము అందరినీ ప్రెషర్ పెట్టినాము. ముందు 3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి, ఎన్నికల నుంచి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని. ఆమె నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, ఎవరిని ఓటర్లు ఎవరు రానియకుండా భయానికి గురి చేసినామని. అసలు అర్థం కాలేదు. మేము కూడా క్యాండిడేట్లమే కదా, ఓటు వచ్చేస్తే మాకు కూడా ఒక ఓటు జత అవుతుంది కదా. మరి ఎందుకు మాట్లాడింది ఆమె? ఏం మాట్లాడింది ఆమెకే తెలియదు. ఆమె దగ్గర పోయి మౌత్ పీస్ పెట్టండి. నిన్న చాలా ఆశతో నుండే కాబట్టి ముందే ప్రెస్ మీట్ పెట్టింది, ఇప్పుడు పెట్టండి ఆమె దగ్గర పోయి. సో ఫైనల్ గా నిన్న అంత్యక్రియలో సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి చెప్పేసి పాడ కూడా మోసిన కానీ దాంట్లో ఒక సీఎం అయి ఉండి సో వెళ్ళి చేసిన కదా. సో దానిపైన కూడా కొన్ని కమెంట్స్ చేస్తాను సోషల్ మీడియా వేదికగా. సో అంటే ఎట్లా చేస్తారా అది ఇది అని చెప్పేసి. అంటే ఏం చేయాలంటే చెప్పండి, మాకు తెలియదు, ముందు చెప్పిట్టే బాగుండే. సీఎం గారు ఏం చేయాలి, చెప్పులు వేసుకొని పోవాలన్నా, చెప్పి పోవాలన్నా, ఏం చేయాలో చెప్పింటే బాగుండే కదా. మీరు చెయ్యంది ఒకళ్ళు చేస్తే మీకు ఎందుకు అయ్యా ఏడుపు? అందశ్రీకి చేసినటువంటి అవమానము, గంధర్కి చేసినటువంటి అవమానము, కళాకారులకు ఇచ్చినటువంటి మీ గౌరవం ఏందో అందరికీ తెలుసు కదా.
ఎవరినన్నా ఆదరించిండ్రా? ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళందరినీ గౌరవించి ₹1,00,00,000 ఇచ్చిండ్రు. ఆయన కనీసం ఇల్లు చూసినాం కదా, మాకు అప్పటి వరకు మాకు కూడా నిజంగా వాస్తవంగా తెలియదు. ఆయన ఇల్లు నిన్న పాడుబడిపోయినటువంటి ఇల్లు, ఈ మధ్యన కొత్త ఇల్లు మనం ఇచ్చిన ₹1,00,00,000తో స్థలంలో కట్టుకుంటున్నాడు అని నిన్న చూపించిన. అది గౌరవించుకోవడం తప్ప? కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరి త్యాగమే ఈరోజు తెలంగాణ. ఒకప్పుడు గాంధీ మహాత్ముడి త్యాగము, భారతదేశ స్వతంత్రం. ఈరోజు తెలంగాణ 65 ఏళ్ల పోరాటం, తెలంగాణలో కష్టపడినటువంటి నష్టపోయినటువంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసుకున్నటువంటి వాళ్ళ ఫలితం మీద మీరు 10 ఏళ్ళు ఊరేగించారు. కాబట్టి ఈరోజు వాళ్ళని గౌరవిస్తే మీరు ఏమనుకున్నా పర్లేదు, దానికి ఏ నామకరణం చేసుకున్నా పర్లేదు, కానీ ముఖ్యమంత్రి గారు పాడి మోసిండ్రు. డౌన్ టు అర్త్ అనేది అందరికి కనబడింది. గద్దర్ని ఏ విధంగా గౌరవించుకుందో మా ప్రభుత్వము నిన్న అందశ్రీ గారిని కూడా అదే విధంగా గతంలో కౌలించుకున్నాడు. ఆయన నిన్న అంత్యక్రియలకు పూర్తిగా ఇంటి బిడ్డలాగా అన్ని అంత్యక్రియలు దగ్గరుండి చేసిండ్రు. దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. మెజార్టీ పీపుల్ దాన్ని ఏ విధంగా తీస్తుర్రో, స్వాగతిస్తుర్రో అది ఇంపార్టెంట్. ఎవడో గొట్టంగాడు, గల్లీలో గాడు ఎవడన్నా ఒక్కడు 2 మాటలు మాట్లాడినాడు, దాన్ని కన్సిడర్ చేయకండి, దాన్ని కౌంట్లోకి తీసుకోకండి. సో విన్నర్గా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క కళాకారునికి, ప్రతి ఒక్కరికి మేము వాళ్ళందరికీ ఆదరిస్తామని చెప్పేసి కల్వసుజాత గారు చెప్తున్న పరిస్థితి.